పంజరములో పక్షులమే. యెస్! మనమందరం పంజరంలో పక్షులమే. కానీ అవి ఎలాంటి పంజరాలో తెలుసుకోవాలి. మనందరం మానవత్వం అనే గొప్ప పంజరంలో పక్షులమే. మనందరం ఈ మానవత్వం అనే పంజరంలో ఉన్నాము. కానీ మనమే లేమి అని భ్రమపడిపోతున్నాం. మనందరం ఎలా ఈ మానవత్వం పంజరంలో ఉన్నామో చెబుతాను వినండి. ఎక్కడో సునామీనో, తుఫానో, వరదో వస్తుంది. అలా వచ్చిందని మనకు తెలిసినప్పుడు మనలో కొందరు ఆ తుఫాను, సునామీ, వరద వలన బాధపడిన బాధితులకు సహాయం చేస్తారు. కొందరు డబ్బులు ఇచ్చి వాళ్ళకు సహాయం చేస్తారు. మరికొందరు అన్నం ప్యాకెట్లు, బట్టలు ఇచ్చి సహాయం చేస్తారు. కొందరికి ఇవేవీ ఇచ్చే స్తోమత లేక అయ్యో పాపం అని జాలిపడతారు. అందరం ఏదో ఒక రకంగా ఒక కష్టానికి స్పందిస్తున్నాం. అలా స్పందిస్తున్నామంటే మనందరిలో మానవత్వం బతికున్నట్లే కాదంటారా? ఎక్కడో ఒక అమ్మాయిని చెరచి చంపేస్తుంటారు. అలాంటి సంఘటనకి దేశమంతా ఒకే గళమెత్తి స్పందిస్తుంది. కొందరు ర్యాలీలు నిర్వహిస్తారు. ఇంకొందరు ఇలాంటి సంఘటనలపై ఉద్యమాలు జరుపుతారు. మరికొందరు న్యాయపరంగా ఇలాంటి సంఘటనలపై పోరాడాలి అనుకుంటారు. ఇంకొందరు చట్టపరంగా మార్పు తేవాలని ఉద్యమిస్తారు. కొందరైతే ఇవేమీ చేయలేక మనసులో సంఘటన జరిగిన అమ్మాయి కోసం బాధపడి ఇలాంటి పరిస్థితి మరి ఏ అమ్మాయికి రాకూడదని మనసులో కోరుకుంటారు. అందరూ ఏదో ఒక రకంగా స్పందిస్తున్నామంటే మనలో మానవత్వం బతికున్నట్టే కాదంటారా? మీరే ఒకసారి ఆలోచించండి. ఇలా చాలా విషయాల్లో మనందరం మానవతావాదులమే. ఈ మానవత్వపు పంజరంలో పక్షులమే. కాకపోతే మనందరికీ ఒక భయం. ఆ భయం ఏంటంటే మన పక్కనున్న వాడే మనల్ని ఎక్కడ మోసం చేస్తాడో అని భయం. ఆ భయంతో ప్రతి తప్పుడు పనికి మనిషిలా స్పందించడం మానేస్తుంటాం. అప్పుడప్పుడు జరిగే సంఘటనలకి మానవత్వంగా మనం స్పందిస్తుంటే ఎంతో మంచి చేయగలుగుతున్నాం. అలాంటిది ఎప్పుడూ జరిగే సంఘటనలకి మనం మనిషిలా స్పందిస్తే ఇంకెంత మంచి చేయగలం? అలా మనిషిలా స్పందిస్తూ ఈ మానవత్వపు పంజరంలో పక్షులలా మిగిలిపోదాం. ఈ మానవత్వపు పంజరంలో పక్షులందరూ ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.